అనుష్క పెళ్లి చేసుకోబోతుందని రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి కదా, సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు? ఫస్ట్ ఒకవేళ ఈ న్యూస్ గట్ట నిజమైతే అనుష్క పెళ్లి చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ప్రతి మనుషుల లైఫ్ అన్నాక పెళ్లి చేసుకోవడం, మొగుడు, పిల్లలు, అత్త, మామ అన్నీ రొటీన్ లైఫ్. ఇంట్లో వంటగదికే పరిమితం అయిపోకుండా కొన్ని రోజులు మంచిగా సినిమాలు చేశారు, మంచి హిట్స్ అయ్యి మంచి హీరోయిన్గా ఎట్లా అంటే తోపు హీరోయిన్గా ఆమె నిలిచింది. కాబట్టి ఒకవేళ ఈ న్యూస్ మంచిదైతే పెళ్లి చేసుకోవడం అనేది హ్యాపీ అదే. కానీ ఒకటి ఏంటంటే ఇదేంటి నిజమా ఫేకా అనేది ఎవరికి క్లారిటీ లేదు. చేసుకుంటే హ్యాపీ, చేసుకోకపోతే ఇంకా హ్యాపీ, పెళ్లి లేకపోతే ఇంకా హ్యాపీ అదే. అంటే మొన్నటి వరకు ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే ప్రభాస్ అనుష్క వీళ్ళిద్దరు కలిపి చేసుకుంటారు మ్యారేజ్ అని చెప్పి, ఇప్పుడు ఒక వ్యాపారవేత్తని చేసుకుంటుంది అని చెప్పి టాక్ వచ్చింది. ఇప్పుడు దాని గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్లో అన్నారు ప్రభాస్ను అనుష్క పెళ్లి చేసుకుంటారు, మంచి లవ్ ట్రాక్లు ఉన్నారని చెప్పి చాలామంది రోమన్స్ క్రియేట్ చేశారు. కానీ అది ఎంతవరకు ఎవరికి నిజాలు తెలియదు. ఎట్లా అంటే ఉంటున్నారు కదా లవ్ చేసుకుంటున్నారని చెప్పి ఏదో టాపిక్ మాట్లాడు, కానీ మనం తెలియకుండా మనం అట్లా చేయలేము. ఇప్పుడు విజయ్ దేవరకొండను రష్మిక ఉన్నారు, ఫస్ట్లో నార్మల్ సినిమాలు చేశారని చెప్పి పెద్ద ఏమున్నది, ఇప్పుడు చివరికి లాస్ట్లో షాక్ ఇచ్చారు, పెళ్లి చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంతే, వాళ్ళ పెళ్లి జరిగి పబ్లిసిటీ ఎంగేజ్మెంట్ వాళ్ళైన పోస్టులు పెట్టేంత వరకు కూడా ఎవరికి క్లారిటీ లేదు. అలా అని చెప్పి మనం వాళ్ళిద్దరిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏమో వాళ్ళ మనసులో ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక మంచి సినిమా హీరోయిన్గా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళిద్దరేతో అదే పెళ్లి చేసుకుంటారని చెప్పి వాళ్ళ మనసులో ఏం తెలియకుండా ఒకళ్ళు నిందించడం అనేది తప్పు, కరెక్ట్ కాదు అది. ఒకవేళ చేసుకుంటే మంచిదే కదా. అంటే చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఇప్పుడు కెరియర్ ప్రభాస్ అంటే ప్రభాస్తో ఫ్రెండ్షిప్పే కావాలి కెరియర్ కంటే కూడా అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు అనుష్క. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అలా చెప్పినప్పుడు బుద్ధి లేక మనం మాట్లాడుకో మంది తప్పు. అలా ఫ్రెండ్షిప్గా ఒక కెరియర్గా మంచిగా ఫ్రెండ్గా లీడ్ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకుంటారని చెప్పి ఫస్ట్ మనకి బుద్ధి లేదు. ఒకవేళ చేసుకుంటే హ్యాపీ, ఫ్రెండ్షిప్ లైఫ్లో ఇంకా మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి మనం మాట్లాడడము, ట్రోలింగ్ చేయడము, లేకపోతే నెగిటివ్గా చింగ్ చేయడం అనేది కరెక్ట్గా తెలియకుండా వాళ్ళ గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చేసుకుంటే అనుష్క గారు ఒకవేళ ప్రభాస్ వేరే ఇంకా మంచి వ్యక్తి కానీ మంచి వేరే పర్సన్ ఏమైనా ఉంటే చేసుకున్నా కూడా, ఒకవేళ చేసుకుంటే అనుష్క గారు ముందుగా నేను చెప్తున్నా అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చేసుకుంటే అది. అంటే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకుంటారంటారా, పెళ్లి చేసుకోరంటారా ఒకవేళ అనుష్క పెళ్ళి అయిపోతే? మ్యాక్సిమం చేసుకుంటా. ఇప్పుడాకే ప్రభాస్కి ఎన్ని ఇయర్స్ వచ్చి ఉంటాయి, 45 దాకా అటు ఇటు వచ్చి ఉంటాయి. ఒకవేళ అయినా ఇప్పుడు చేసుకుంది ఏముందబ్బా, కూర్చుంటే కారు వస్తుంది, నుంచి ఉంటే ఏసీలో ఉంటున్నారు, ఆయనకి ఏంది చెప్పు. ఒకవేళ ఇంకా చేసుకోవాలి అనిపిస్తే చేసుకుంటారు, లేకపోతే ఇంక సినిమాలు చేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే ఉంటారు. ఆయన ఫ్యాన్స్కి ఆయన తోడున్నాడు అంతే. ఒకవేళ చేసుకుంటే మంచిగా ఇంకా మంచి హీరోయిన్నే చేసుకుంటారు. ఒకవేళ అనుష్క గారు చేసుకుంటే హ్యాపీ. మనం ఏంటంటే ఒక హీరోయిన్ని తెలియకుండా అలా మనం మాట్లాడకూడదు, అలా ఫ్రెండ్షిప్ అయ్యచ్చు, సినిమా రిలేషన్ బాండింగ్ అలా కంటిన్యూ అవ్వచ్చు, కానీ మనం అలా నెగిటివ్ చేసి అలా మాట్లాడకూడదు అంతే. అనుష్కకి ఇప్పుడు 44 ఇయర్స్ కదా, సో ఇప్పుడు ఇంకెందుకు పెళ్ళి అని చెప్పి కొంతమంది నెటిజన్లు మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీ ఇష్టం రా బాయ్, పెళ్లి చేసుకుంటుంది, ఏం చేస్తుంది, సినిమాలు చేస్తుంది, లేకపోతే అమ్మ క్యారెక్టర్లో ఏదో క్యారెక్టర్ అమేజ్గా ఉండదు. వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకు నాకు అర్థం కాదు. హీరోయిన్ లేదు, హీరోల గురించి కూడా అంతే, వాళ్ళ ఇష్టమే చేసుకుంటారు, లేకపోతే లేదు. వాళ్ళ సినిమాలు కష్టపడ్డారు, హీరో ఛాన్సులు ఇస్తారు, మంచి క్యారెక్టర్లు చేశారు, డబ్బు సంపాదించుకున్నది, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతిసారి వాళ్ళు నెగిటివ్ చేయడం, వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం అనేది మనకి అది రూల్స్ అనేది లేదు. ఒకవేళ మన గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే మనం ఊరుకుంటామా? వాళ్ళు అంతే. ఇప్పుడు విరాజ్ పెళ్ళి అయింది కదా, సో వీళ్ళిద్దరు పెళ్లి కూడా ప్రభాస్ది అనుష్కది కూడా పెళ్లి అవుతుంది అని చెప్పి నెటిజన్లు అనే టైంలో ఇప్పుడు ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంటుంది అంటే ఇది డైజెస్ట్ చేయడానికి నెటిజన్లకి కష్టంగా ఉంటుంది కదా. అది ఆమె ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండాల్సింది ఆమె, అనుష్క గారు, మనం కాదు కదా. ఆమె ఎవరినైతే చేసుకుంటుందో ఆమె లైఫ్ లాంగ్ ఆమె ఉండాలి, మనం ఉండము. మనం ఏంటంటే వీడియో కోసమో దీనికోసమో మాట్లాడుకుంటాం. ఆమె లైఫ్ లాంగ్ ఉండాలి, ఆమె చేసుకోవాలి, ఆమె లైఫ్ అనేది లీడ్ చేయాలి. అలా అని ప్రభాస్ని పెళ్లి చేసుకోకపోతే ఆమె సూసైడ్ చేసుకుంటుందా? చేసుకోదు, వాళ్ళ ఇష్టం అది. ఒకటే చెప్తున్నా, ప్రభాస్ అనుష్క చేసుకుంటే మంచిగా చేసుకుంటారు. ఒకవేళ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ కంటిన్యూ వేరే వాళ్ళని చేసుకుందాం అనుష్క, అది కూడా హ్యాపీ. కానీ తెలియజేసి తెలియకుండా మనం మీడియా పరంగా ఎవరిని, ఆమెనే కాదు ప్రభాస్ని ఎవరినైనా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు అంతే. అంటే ప్రభాస్ది అనుష్కది ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ అనే అంటారా? అయితే ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్లోనే ఉన్నారు కదా. ఒకవేళ సడన్గా షాక్ ఇచ్చి మనకి పెళ్లి చేసుకుంటే బెటర్ కదా. ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఈ అనుష్క ఫ్యాన్స్ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే. థ్యాంక్ యూ. చాలా అనుష్క పెళ్లి చేసుకోబోతుందని చెప్పేసి రూమర్స్ అది వస్తున్నాయి కదా, అది నిజమా రూమర్సా ఏంటంటారు? సో నేనైతే చూసిన దాని ప్రకారం చూస్తే అనుష్క కూడా దాని మీద ఏం రెస్పాండ్ కాలేదు. సో పక్కా అది కన్ఫర్మ్ అని చెప్పి అనుకుంటున్నాము. ఒకవేళ అనుష్క పెళ్లి రూమర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మన ప్రభాస్ గారితో
ఎన్నో ఏ వీడియోలు కూడా మనం రావడం జరిగింది. సో అదైతే మనం రూమర్స్ కింద మనం అయితే కన్సిడర్ చేసాము. బట్ ఇక్కడ వరుణ్ను కూడా వాళ్ళు రివీల్ చేయలేదు కాబట్టి ఇది 100% ఫేక్ కాదు, జెన్యునే. సో స్వీటీ గారు మేబీ ఈ సంవత్సరంలో పెళ్లి పెట్టలేకపోతున్నారని చెప్పి నేనైతే కన్ఫర్మ్ అనుకుంటున్నాను నేను. అంటే చాలా వరకు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే ప్రభాస్ అనుష్క వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు అని చెప్పి. ఇప్పుడు సడన్గా అనుష్క పెళ్లి చేసుకుంటుంది అంటే ప్రభాస్ ఇంకా ఒక్కరే అలా మిగిలిపోతారా ఇంకా సింగిల్గా? అంటే ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు ప్రభాస్ గారు అయితే నేను పక్క అనుష్కనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి కూడా ఏ వేదికలో కూడా చెప్పలే కదా, జస్ట్ వాళ్ళది ఫ్రెండ్షిప్పే. సో అనుష్క గారు పెళ్ళి అయినాక ఇక ప్రభాస్ గారు కూడా ఏదో పెళ్ళి ఎక్కేస్తారని చెప్పాలనుకున్నా. మేబీ వాళ్ళ ఇంటర్నల్ డీల్ అయి ఉండొచ్చు. ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే మనం ఎక్కడ చూసుకున్నా సరే లేడీస్ ఫస్ట్, తర్వాత జెంట్స్ అంటారు కదా. సో అదే కారణంగా ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ప్రభాస్ గారు చెప్పారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే చాలా ఇంటర్వ్యూస్లో కూడా అనుష్క చెప్పారు కదా, అనుష్క ప్రభాస్ ఇద్దరు చెప్పారు ఏంటి అంటే నాకు కెరియర్ కంటే కూడా ప్రభాస్తో ఫ్రెండ్షిప్పే ఇంపార్టెంట్ అని చెప్పి కూడా మనం విన్నాం చాలా వరకు. సో అలాంటి పర్సన్ ఇప్పుడు ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంటారు అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రభాస్ గారు బాధపడాలి కానీ మనం అయితే ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. సో అనుష్క గారు ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించే మాట్లాడారు తప్ప అంతకు మించి అయితే ఏం చెప్పలేదు కదా. సో ప్రభాస్ గారు ఫస్ట్ అగ్రి అయితేనే మన అనుష్క గారికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, అనుష్క పెళ్ళి అయిపోతే మా ప్రభాస్ అనుష్క చేసుకోవాలి కదా అని చెప్పి. మరి దాని గురించి ఏం చెప్తారు? ఏమండి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ ఎక్కడండి? హెవెన్ కదా. సో అది హెవెన్లో రాసిపెట్టి ఉంటుంది కానీ ప్రభాస్ గారి చేతిలో అనుష్క గారి చేతిలో అయితే ఉండదు కదా. సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. సో మేబీ ఏ బిజినెస్ మ్యాగ్నెట్ని అనుష్క గారు పెళ్ళి ఆడుతున్నారో నేను కూడా సస్పెన్స్లో ఉన్నాను అనమాట. సో వరుడు ఎట్లా ఉంటాడు అనేది ఏఐలో చూసా, చార్జీబీడీలో చెక్ చేసిన, బట్ ఎక్కడ కూడా నాకు ఫోటో దొరకలేదు. సో నేను కూడా మీలాగే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే కొంతమంది అంటున్నారు 44 ఏళ్ళకే ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోవడం, ఫంక్షన్ వచ్చే టైం అని చెప్పి. దానికి మీరేమంటారు? అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి. 44 ఏళ్ళకి పెళ్ళి ఎందుకు, పెన్షన్ వచ్చే టైం కదా అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు 60 సంవత్సరాలకి 60 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు కానీ. సో ఒక టైంలో ఏమో బాల్య వివాహాలు జరిగినాయి, ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువ వివాహాలు జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు ప్రభాస్ అనుష్క పెళ్ళి అయితే పెళ్లి చేసుకుంటారంటారా, పెళ్లి చేసుకోరంటారా? ఏమండి ఇప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటారంటారా, పెళ్లి చేసుకోరంటారా ఒకవేళ అనుష్కకి పెళ్ళి అయిపోతే? అది నాకన్నా మీరు వేణుస్వామి గారిని అడిగితే కరెక్ట్గా చెప్తారండి. మీ ఒపీనియన్లో? అంటే నా ఒపీనియన్ అయితే వేణుస్వామి గారు అయితే కరెక్ట్గా చెప్తారు దీని గురించి ఆన్సరు. సో ప్రభాస్ ఆల్రెడీ మనం చూసుకుంటే సల్మాన్ ఖాన్ గారు పెళ్ళైనాక ప్రభాస్ గారు చేసుకుంటా అని చెప్పడం జరిగింది. సో ప్రభాస్ గారు పెళ్ళి అయినాక శర్వానంద్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎవరో మాట నిలబెట్టే వాళ్ళు కాదు కాబట్టి మేబీ ప్రభాస్ గారు కూడా పెళ్లి పెట్టలు ఎక్కే అవకాశం అయితే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. వెల్కమ్. ఇప్పుడు అనుష్క పెళ్లి చేసుకోబోతుందని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చాయి కదా, అది దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఎలా స్పందిస్తారు అంటే ఇంతకుముందు అనుష్క మన ప్రభాస్ని బయట మన కామన్ మ్యాన్లో జనాలు ఎట్లుంటారో వాళ్ళిద్దరు ఎలా ప్రేమించుకొని ఏదైనా గొడవలు కానీ ఇదిలో ఏదైనా జరిగిందనుకో ఇట్లా విడిపోతారో మళ్ళీ అదేవిధంగా విడిపోయి మళ్ళీ ఈ ప్రభాస్ అనుష్క వీళ్ళిద్దరు ఒకటి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని బయట జనాలు ఎక్కడైనా సరే విదేశీ వ్యాపారాలు ఎక్కడైనా అంటుర్రు. దానిపైన వీళ్ళిద్దరు విడిపోతే దాని పెద్ద వచ్చేది నష్టం వచ్చేది ఏం లేదు, మీ ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందని బయట జనాలు ఎవరైనా అంటుర్రు. అంటే ఇప్పుడు అనుష్క ఒక వ్యాపారవేత్తని చేసుకునే బదులుగా ఇప్పుడు ప్రభాస్ అనుష్క వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మీరు అంటున్నారు. అదే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేసుకోవడం లైఫ్లో. ఎందుకంటే మీ ఇద్దరు గొడవల వల్ల బయట మీరు విడిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు, జీవితకాలం కలిసి ఉంటే బాగుంటుందని బయట జనాలు అంటారు, ఎక్కడ మేము కూడా అంటాము. మీరు దానివల్ల ఏదో పెద్ద దేశానికి మేము దేశాన్ని ఏలేస్తాము, దేశాన్ని కాపాడుకుంటాము అని మీరు చేసేది ఏం లేదు. కరోనా టైంలో ప్రభాస్ 4 కోట్లు విరాళం ఇచ్చిండు. అసలు వాళ్ళని సాయం చేసే వాళ్ళని ఇప్పుడు తీసుకురారు, ఇప్పుడు సాయం చేసే వాళ్ళు ఇప్పుడు తీసుకొస్తారు. సోను సూద్ కూడా చాలా 10 కోట్ల వరకు ఇచ్చిండు కరోనా టైంలో. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఇప్పుడు తీసుకురారు, ఇప్పుడు సాయం చేసే వాళ్ళని తీసుకొస్తారు. ఆ పునరుద్ధరణ కోసము నారా లోకేష్ 6 కోట్లు ఇచ్చిండు, అసలు వాళ్ళని చెప్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 16 కోట్లు ఇచ్చిండు ఒక పాప జగన్మోహన్ రెడ్డి. అసలు వాళ్ళు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు జరిగే దాని గురించి చెప్తారు. అంటే చాలా వరకు ఇప్పుడు ఇండస్ట్రీలో అవ్వచ్చు ఫ్రెండ్స్ అనే టాక్ నడుస్తుంది కదా, అనుష్క ప్రభాస్ అంటే ఫ్రెండ్సే కానీ ఏం లేదు వాళ్ళిద్దరి మధ్య అని. మరి మీరు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని మరి అంటున్నారు. బయట జనాలు చెప్పండి నేను చెప్తున్నా ప్రభాస్ అన్న అనుష్క వాళ్ళిద్దరు, మేము ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ప్రభాస్ నీ ఫ్యాన్గా చెప్తున్నా, మీ ఇద్దరు పెళ్లి చేసుకొని మంచిగా ఇద్దరు పిల్లలు కానండి, మంచిగా లైఫ్లో ఎంజాయ్ చేసుకోండి, ప్రజలకి మంచిగా ఏదైనా ఉపయోగపడే ఒక 4 పదాలు ఏదైనా చెప్పండి,
లైఫ్లో మీరు హ్యాపీ ఉండండి.